ఇక రేవంత్ సర్కార్ రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు సిద్ధమైంది. దాదాపు 25 లక్షల ఎకరాలకు రైతు భరోసా కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టుగా తెలిసింది. మరోవైపు కేవలం సీజన్ పంటలు వేయని పొలాలను నిషేధిత జాబితాలో పెట్టారని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్నదాతలు అనుమానించిందే నిజమైంది. రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని తెలుస్తుంది. తొలి నుంచి రైతు భరోసా ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు సాకులు వెతుకుతూనే ఉన్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు తెలిసిందే. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయించిన వ్యవసాయ శాఖ కోత పెట్టే విస్తీర్ణాన్ని కూడా ఖరారు చేసినట్టుగా తెలిసిందే. ఈ యాసంగిలోనే దీనికి సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం పంటలు సాగు చేసిన భూములకే భరోసా ఇవ్వాలని, పంటలు వేయని భూములకు కోత పెట్టాలనే అంశాన్ని సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పంటలు వేయని భూములను లెక్కించేందుకు శాటిలైట్ సర్వేను ఎంచుకుంది. ఈ బాధ్యతను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగించింది. అధికారులు తొలుత వివిధ జిల్లాల్లో సర్వేను పూర్తి చేశారు. ఇందులో భాగంగానే 1.12 కోట్ల ఎకరాల్లో శాటిలైట్ సర్వే పూర్తి చేసినట్టు తెలిసిందే. 11 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని సర్వేలో గుర్తించిన బృందాలు వ్యవసాయ శాఖకు నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో ఆ భూములకు రైతు భరోసా కోత పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 నుంచి 30.12 లక్షల ఎకరాల రైతు భరోసా సాయంలో కోత పెట్టే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు వివిధ కారణాలను చూపుతుంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏటా 153 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయంగా రైతు బంధు నగదు పంపిణీ చేసింది. ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ మొన్నటి వానాకాలంలో వివిధ సాకులు చూపుతూ 145.73 లక్షల ఎకరాలకే రైతు భరోసా నగదు సాయాన్ని రైతులకు పంపిణీ చేసింది. ఈ యాసంగిలోనూ ఇదే భూమికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ సర్కార్తో పోల్చితే కాంగ్రెస్ సర్కార్ ఇక్కడే 7.27 లక్షల ఎకరాలకు కోత పెట్టింది. శాటిలైట్ సర్వేలో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదని తేల్చింది. ఈ రెండు కలిపి రైతు భరోసా కోత పెట్టే భూమి విస్తీర్ణం 18.27 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది మొత్తం 145.73 లక్షల ఎకరాల్లో 112 లక్షల ఎకరాల్లోనే శాటిలైట్ సర్వే చేసింది. అంటే ఇంకా సుమారు 34 లక్షల ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉంది. ఇందులో కనీసంగా 5 నుంచి 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదని తేల్చే అవకాశం ఉన్నట్టు తెలిసిందే. ఈ లెక్కన పంటలు సాగులో లేని భూమి 26.27 లక్షలకు పెరుగుతుంది. ఇంకా కోత పెట్టాలనుకుంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసిందే. వివిధ కారణాలు చూపుతూ దానిని 30 లక్షల ఎకరాల వరకు పెంచే అవకాశం ఉంది అన్న వాదనలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చిందని, వాటన్నింటినీ తాము ప్రక్షాళన చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పింది. ఆ తర్వాత ఏడాది క్రితం సాగులో లేని భూములను సర్వే చేయించింది. ఆనాడు సుమారు 2.5 లక్షల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఆ సర్వేలో కొన్ని చోట్ల కేవలం ఆ సీజన్ పంట వేయని భూములను చేర్చినట్టు తెలిసిందే. ఆ భూములు పంటలు సాగు చేసుకునే భూములేనని జాబితాలో నుంచి తొలగించొద్దంటూ బాధిత రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ ప్రభుత్వం ససేమిరా అంది. ఒకవేళ పంటలు సాగు చేస్తే అప్పుడు భరోసా ఇస్తామంటూ సుద్దులు చెప్పింది. ఆ తర్వాత రైతులు ఆ భూముల్లో పంటలు వేసినా ఇప్పటి వరకు రైతు భరోసా రావటం లేదు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సర్కార్ ఒప్పుకోవడం లేదు. దీంతో ఇప్పటికీ బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగు చేస్తున్న తమ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.